గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతుల పాస్బుక్కులపై తన సొంత ఆస్తిలాగా ఆయన బొమ్మని ముద్రించుకున్నారని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు విమర్శించారు. పత్తికొండ మండలం దేవనబండ గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చైనా వెనకాడకుండా తాతల నాటి కాలంలో ఉండే రాజముద్రను పాస్బుక్లపై ఉండే విధంగా ముద్రించి పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. చాలా మంచి కార్యక్రమము ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తుంది. ఆ కార్యక్రమం ద్వారా ఏంటంటే పాస్బుక్లు పంపిణీ, అంటే ఈ గత పాస్బుక్లు తీసేసి ఏదైతే జగన్ తన సొంత ఆస్తి అనేది ఫీల్ అయ్యి ఆయన బొమ్మ పెట్టుకొని మనందరి భూముల పైన ఏదైతే ఆలోచన చేసుకున్నాడో ఆ ఆలోచన తీసి కొట్టేసి మరి బ్రహ్మాండమైన పాస్బుక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో మన కరెన్సీ నోటుకు వచ్చినట్ల స్లిప్ కూడా వచ్చింది. దీన్ని డూప్లికేట్ ఎవరు చేయలేరు. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా నా చిన్న సలహా ఏంటంటే, ఇప్పుడు పోయిన గవర్నమెంట్ లో ఆ భూమిది అక్కడ ఇక్కడ వివాదాలు తీసుకొని వచ్చారు. మీరు ఫస్ట్ నా కాడికి రండి, నేను అందుబాటులో లేకపోతే ఆర్డీఓ గారి కన్నా ఎంఆర్ఓ గారి కన్నా పోయి అవి హద్దులన్నీ కరెక్ట్ గా చూసుకొని దాని తర్వాత మీరు పాస్బుక్ కోసం అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒకసారి రాజముద్ర ఉంటే పాస్బుక్ వచ్చింది, మరి వాపస్ తీసుకొని వచ్చాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. మనకి హక్కు ఇది, రాజముద్ర మన భూమి పైన ఉండడం కూడా మన హక్కు. అందుకోసమే ఇది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పి ఈ ఒక్క స్టెప్ తో మీ అందరూ కూడా అర్థమై ఉండాలా. మరి రాబోయే కాలం చాలా ఉంది. పత్తికొండ డెవలప్మెంట్ కూడా మేము చాలా కృషి చేస్తున్నాము. 100% గా ఏదైతే హైవే అనుకున్నామో హైవే కూడా అప్లై చేసి పెట్టాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.